రైట్ బ్రేకింగ్ చూస్తున్న ముస్లింలపై యతి నరసింహానంద సరస్వతి చేసిన వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన ఆదిలాబాద్ పట్టణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా ముస్లిం సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్న ముస్లింలపై యతి నరసింహానంద సరస్వతి చేసిన వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన ఆదిలాబాద్ పట్టణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్లో భాగంగా ముస్లిం సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించారు. రైట్ ముస్లింలపై యతి సింహానంద సరస్వతి చేసిన వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ భగ్గుమన్నాయి. ఈ మేరకు ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన ఆదిలాబాద్ పట్టణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక బంద్లో భాగంగా ముస్లిం సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి ఆదిలాబాద్ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి మరింత సమాచారాన్ని ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ సత్యనారాయణ, చెప్పండి. రాజశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఏదైతే ముస్లింలపై ఇక్కడ యతి నరసింహానంద సరస్వతి ఏవైతే ముస్లింలు ఉండొద్దు దేశంలో, వాళ్ళని చంపేయాలి, ముస్లింలు ఒక రకమైనటువంటి ఒక రాక్షస ప్రవృత్తికి చెందినటువంటి సంగతి అంటే ఏదైతే కొన్ని వ్యాఖ్యలు అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా, వాళ్ళను కించపరిచే విధంగా ఏవైతే ముస్లింలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క వ్యాఖ్యలకు నిరసనగా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ముస్లిం సంఘాలు ఏవైతే ఉన్నాయో భగ్గుమన్నాయి. అయితే వెంటనే 2 రోజులుగా కూడా వాళ్ళు తమ నిరసన తెలియపరుస్తున్నారు. ఈ రోజు
బైక్ ర్యాలీ తీశారు. దాదాపుగా పట్టణంలోని అన్ని ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి బంద్ కు పిలిపించారు. ఈ రోజు ఆదిలాబాద్ బంద్ కి పిలిపించారు. దానికి సంబంధించి చేపట్టిన బైక్ ర్యాలీతో పాటు స్వచ్ఛందంగా కొన్ని దుకాణాలు అయితే బంద్ చేశారు. అంటే ప్రధానంగా ఈ బంద్ అయితే కొంత పాక్షికంగా జరిగినట్టుగా మనం భావించవచ్చు. ఓవరాల్ గా అంటే ముస్లింలకు చెందినటువంటి ఒక షాప్స్ ఏవైతే ఉంటాయో పట్టణంలో ముస్లిం సంఘాలకు చెందినటువంటి ఒక ముస్లిం కులాలకు చెందినటువంటి షాప్స్ అన్ని కూడా పూర్తిగా బంద్ చేశారు. ఆ తర్వాత వెంటనే అతను క్షమాపణ చెప్పాలని చెప్పేసి అతనిపై చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే నిరసన తెలియజేస్తూ బంద్ లో పాల్గొన్నారు. అంటే ఏదైతే ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి ఎత్తి నరసింహానంద సరస్వతి పై మాత్రం చర్యలైతే తీసుకోవాలని చెప్పేసి ముస్లిం సంఘాలు కోరుతున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో బంద్ మాత్రం పాక్షికంగా జరుగుతున్నట్టుగా భావించవచ్చు. రాజశేఖర్, ఈ బంద్ ఏ సమయం వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది? పోలీసులకు సంబంధించి ఏమైనా కొన్ని సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? అంటే ఎప్పటి వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది బంద్? దాదాపుగా బంద్ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం కనబడుతోంది. పోలీసులు కూడా బంద్ కు సంబంధించి పూర్తి బందోబస్తు చేపడుతున్నారు. ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా బంద్ కి సంబంధించి పోలీసులు అయితే ఒక బందోబస్తు అయితే చేపడుతున్నారు. అంటే ముస్లిం ఇక్కడ ఎందుకంటే అంటే ఇరు వర్గాల మధ్య ఎలాంటి గొడవలు తలెత్తకుండా వాళ్ళైతే పూర్తి స్థాయిలో పట్టణాన్ని అయితే తమ చేతిలోకి తీసుకున్నారు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. चल